గోవింద నామస్మరణతో మార్మోగే తిరుమల కొండపై దారుణం జరిగింది. 3 ఏళ్ల చిన్నారిని సవతి తల్లి అతి కిరాతకంగా చంపేసింది. 10 నెలల క్రితం జరిగిన ఈ మర్డర్ మిస్టరీ ఇప్పుడు వీడింది. ఆధ్యాత్మిక వాతావరణం కనిపించే తిరుమల కొండల్లో ఈ దారుణ హత్య కలకలం రేపింది. కర్ణాటక బళ్ళారి జిల్లాకు చెందిన దేవరాజ్ తన 2 భార్యలైన ఉలిగమ్మ, జ్యోతితో కలిసి తిరుమలలో కాపురం ఉంటున్నాడు. మొదటి భార్య ఉలిగమ్మకు 3 పిల్లలు, రెండో భార్య జ్యోతికి ఓ కుమారుడు. రోజు మొదటి భార్య ఉలిగమ్మ తల్లితో కలిసి కూలీకి వెళ్తుంటాడు దేవరాజ్. రెండో భార్య జ్యోతి ఇంట్లోనే ఉంటూ పిల్లలను చూసుకునేది. తన విషయంలో, కొడుకు విషయంలో భర్త పక్షపాతం చూపిస్తున్నాడన్న అసూయ జ్యోతిలో బాగా పెరిగిపోయింది. ఆ అసూయతో ఉలిగమ్మ పిల్లలపై పగ పెంచుకుంది. ఆమె 3 ఏళ్ల కూతురు రాధను ఆగస్టు 26న ఆసుపత్రికి తీసుకెళ్లిన జ్యోతి ఇంటికి ఒంటరిగా వచ్చింది. పాప ఎక్కడా అని అడిగితే తప్పిపోయిందని అబద్ధం చెప్పింది. తనకేమీ తెలియనట్టు నటిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి పాప కోసం వెతికింది. ఎంత వెతికినా పాప కనిపించకపోవడంతో తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశాడు దేవరాజ్. చిన్నారి ఆచూకీ ఎక్కడా దొరక్కపోవడంతో పోలీసులకు జ్యోతి తీరుపై అనుమానం వచ్చింది. కర్ణాటకలోని స్వగ్రామం వెళ్లి విచారించారు. పాప సవతి తల్లి జ్యోతిపై అనుమానం బలపడింది. ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించడంతో అసలు విషయం బయటపడింది. తిరుమల పాప వినాశనం దారిలోని వేణుగోపాలస్వామి ఆలయ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పాపను చంపి మృతదేహాన్ని అక్కడే కాల్చేసినట్టు విచారణలో తేలింది. అంతేకాదు అస్థికల్ని గొయ్యి తవ్వి పాతిపెట్టేసింది ఈ రాక్షసి. మర్డర్ జరిగిన స్థలానికి జ్యోతిని తీసుకువెళ్లిన పోలీసులు అస్థికల్ని తవ్వి తీశారు. పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. గర్ల్ మిస్సింగ్ 4 years ఏజ్ ఉన్నటువంటి రాధ అనే ఒక అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి ఇక్కడే సివిల్ వర్క్ లేబర్ ఉన్నారు, కొంతమంది కన్స్ట్రక్షన్లో వర్క్ చేస్తారు, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు. అతనికి దేవరాజ్ అని, అతనికి 2 భార్యలు. పెద్ద భార్యకు సంబంధించినటువంటి రెండో అమ్మాయి, 3 ఆడపిల్లలు అతనికి. రెండో అమ్మాయి రాధ 4 years ఏజ్ ఉన్నటువంటి అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పేసి ఇంకో ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదుని అందుకున్న వెంటనే మన స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి వెంటనే వివిధ ప్రాంతాలకు, కర్ణాటక వివిధ ప్రాంతాలకు పంపడం జరిగింది. ఒక యాంగిల్ వచ్చేసి మిస్సింగ్ యాంగిల్, ఎవరైనా అమ్మాయిని మిస్ చేసి తీసుకెళ్ళిపోయినారా అని చెప్పేసి, కిడ్నాప్ చేయడం జరిగిందా లేకపోతే ఇంకా తీసుకెళ్లారని చెప్పేసి ఆ యాంగిల్లో ఒక టీం, ఒక ఇన్స్పెక్టర్ గారు ఆ యాంగిల్లో టీం వెళ్ళడం జరిగింది. ఇంకో యాంగిల్లో అక్కడ వాళ్ళ ఇంటర్నల్గా ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నటువంటి ఆస్పెక్ట్లో, అంటే పెద్ద భార్య, ఇంకొక రెండో భార్య కూడా ఉంది అతనికి. రెండో భార్య కూడా మొదటి భార్యకి పిల్లలంతా అయిన తర్వాత రెండో భార్యను వేరే ప్రాంతం నుంచి. తిరుమల కొండపై జరిగిన దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? భోగి తిరుమలలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. చిన్నారిని సవతి తల్లి హత్య చేసినటువంటి ఘటన ఏడాది తర్వాత పోలీసు విచారణలో ఇవాళ రోజున వెలుగు చూసినటువంటి నేపథ్యంలో ఇది ఒక సంచలన అంశంగా కూడా మారిపోయింది. కర్ణాటక రాష్ట్రం బళ్ళారికి చెందినటువంటి దేవరాజ్ తన 2 భార్యలతో కలిసి తిరుమలకు ఏడాది క్రితం చేరుకొని ఇక్కడ జీవనోపాధిలో భాగంగా కూడా కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత ఏడాది ఆగస్టు 26వ తేదీన దేవరాజు మొదటి భార్యకు సంబంధించినటువంటి కూతురు రాధ తప్పిపోయినట్టు 1 Town పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత దీనికి సంబంధించి దర్యాప్తు ముందుకు సాగకపోవడం, ఇటీవల స్టేషన్ తనిఖీలకు వచ్చినటువంటి ఎస్పీ జయలక్ష్మి ఈ కేసును సంబంధించినటువంటి వివరాలు ఆరా తీసి ఇది ఒక ప్రత్యేకమైన కేసుగా భావించి దీన్ని దర్యాప్తు కోసం క్రైమ్ సిఐ తులసిరామును నియమించడం జరిగింది. వారి ఆధ్వర్యంలోని నెల రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు తిరిగి ప్రారంభం కావడం, వారు తిరిగి దేవరాజు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల కోసం తిరుమల ఆరాటీగా వారు చిన్నారి తప్పిపోయిందంటూ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన 10 రోజులకే తిరిగి వారి స్వగ్రామానికి వెళ్లినట్లు సమాచారం అందుకున్నారు. దీంతో తిరుమలకు సంబంధించినటువంటి పోలీసులు కర్ణాటక రాష్ట్రానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నటువంటి సమయంలో దేవరాజు రెండో భార్య జ్యోతిపై అనుమానం కలిగి ఆమె
అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి అంశాలు వెలుగు చూసినట్లుగా కూడా పోలీసులు పేర్కొనడం జరిగింది. నిన్నటి రోజున జ్యోతిని తిరుమల తీసుకొచ్చిన పోలీసులు ఇవాళ రోజున జ్యోతి చిన్నారిని హత్య చేసి అదేవిధంగా శవాన్ని కూర్చిపెట్టినటువంటి ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ రోజు చేసినటువంటి ఘటనను పూర్తి స్థాయిలో మీడియా ముందు కూడా వివరించడం జరిగింది. చిన్నారికి సంబంధించి అసూయతోనే తన హత్యకు పాల్పడ్డాను, తన కుమారుణ్ణి దేవరాజ్ పట్టించుకోకపోవడం, మొదటి భార్య సంతానాన్ని పట్ల ఆసక్తిగా ఉండడంతో కుటుంబ సభ్యుల పట్ల కూడా ద్వేషం పెరగడంతో ఈ ఘటనకు పాల్పడినట్టుగా కూడా జ్యోతి అంగీకరించడంతో జ్యోతిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. థ్యాంక్ యూ మోహన్.